సిద్ధి వినాయక స్వామికి మహిళల చేత కుంకుమార్చన పూజా కార్యక్రమం వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నెల్లూరు నగరం మైపాడు రోడ్డు రామ్ నగర్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ నగర్ మిత్రమండలి నాయకులు నాగరాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను గత 15 సంవత్సరాల నుండి మైపాడు రోడ్డు రామ్ నగర్లో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజు వినాయక విగ్రహ ప్రతిష్ఠ, ప్రత్యేక పూజలు, రెండవ రోజు ప్రత్యేక పూజలు, అన్నదానం, మహిళలచే కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. 29న అంగరంగ వైభవంగా గ్రామోత్సవం మరియు నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. వినాయక చవితి ఉత్సవాలకు సహకరించిన రామ్నగర్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. 29న జరిగే నిమజ్జన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, వెంకటేష్, ప్రణయ్, హేమంత్ మరియు మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఈ రామ్నగర్ మైపాడ్ రోడ్ రామ్నగర్ స్ట్రీట్లో గత 15 సంవత్సరాల నుంచి వినాయక చవితి కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి 2025 మొదటి రోజు నుంచి 3 రోజులు చేస్తాం నిమజ్జనం. 3 రోజులు తర్వాత మొదటి రోజు వచ్చి గరిక పూజ స్వామివారికి, రెండో రోజు వచ్చి కుంకుమార్చన, మూడో రోజు వచ్చి పూజా కార్యక్రమాలు, సాయంత్రం వచ్చి నిమజ్జనం. ఈ రామ్నగర్ మిత్రమండలి అందరూ కలిసి ఒకటిదంటూ ఏం లేదు, ప్రతి ఒక్కరు మిత్రమండలితో కలిపి అందరూ కలుసుకొని ప్రజలు రామ్నగర్ ప్రజలు అందరూ కలిసికట్టుగా ఈ వినాయక చవితిని జరుపుకుంటాం. తదుపరి అన్నదాన కార్యక్రమం రెండో రోజు. తర్వాత ఈ వినాయక స్వామి ఆశీస్సులు మా రామ్నగర్ ప్రజలు అలాగే నెల్లూరు జిల్లా రాష్ట్రం అంతా అందరూ బాగా జరుపుకోవాలని, ఎటువంటి విఘ్నాలు జరగకుండా బాగా జరుపుకోవాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి బ్యారేజ్, పెన్నా బ్యారేజ్. ఈ ప్రాంత ప్రజలందరూ వస్తారు. బాణాసంచాలు, తీర్థ ప్రసాదాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంతవరకు ఏది జరగలేదు. అందరం కలిసికట్టుగా చేసుకొని స్వామివారిని ఇక్కడి నుంచి నిమజ్జన కార్యక్రమం తీసుకెళ్ళి నిమజ్జనం చేసి ఎట్ట పడితే అట్లా జరగదు. నీట్గా, పద్ధతిగా, విధానంగా అందరూ కలిసికట్టుగా చేసుకుంటాం.